ఇతర దేశాల నుంచి విమానాలలో సైతం 7 వారాలు వచ్చి స్వామివారిని ఎందుకు దర్శించుకుంటున్నారు? ఏడు శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. శ్రీరంగపట్టణాన శ్రీవిల్లుపుతూరు అని చెప్పేసి అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఈ క్షేత్రం గర్భాలయంలోని మూల విరాట్ ఎర్రచందన చెక్కతో వెలసిన స్వయంభూ క్షేత్రం. శ్రీవాడపల్లి వెంకటేశ చరితం. ఓం నమో వెంకటేశాయ. వాడపల్లి వాస వెంకటేశ గోవింద. వాడపల్లి వాస కలియుగంలో ఏ స్వామివారిని దర్శిస్తే కష్టాలు బాధలు వైదొలిగిపోయి సుఖ సంతోషాలతో మనశ్శాంతిగా జీవిస్తారో, ఏ స్వామివారిని దర్శిస్తే కుటుంబం అంతటికి అనుగ్రహం లభిస్తుందో, ఏ స్వామివారిని దర్శిస్తే అన్న వస్త్రాలకు లోటు ఉండదో అటువంటి స్వామివారు సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. వాడపల్లి వెంకటేశ చరితం. కోనసీమ గోవిందుని కథామృతం. శ్రీవాడపల్లి వెంకటేశ చరితం. ఇది కోనసీమ గోవిందుని కథామృతం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో స్వయంభువుగా వెలసిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. శ్రీవాడపల్లి వెంకటేశ చరితం. ఇది కోనసీమ గోవిందుని కథామృతం. మిన్నవారికి విజయ దీపకం. మనశ్శాంతికి మార్గదర్శకం. అన్ని విధముల అభయకారకం. సిరులకు సిద్ధికి శ్రీముఖం. గౌతమి నది తోడుగా కలి కల్ముషాలను కడిగి ముక్తిని ప్రసాదిస్తాను అంటూ కొలువుదీరి కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. ఎర్ర చందనం వృక్షమందున విష్ణు రూపుడై వెలసిన మూర్తి. గదాధరునిగా సదాదయగని సుధాహృదయుడౌ సుందరమూర్తి. సాక్షాత్తు ఆ నారద మహర్షియే ఈ మహిమాన్విత మూర్తిని ప్రతిష్ఠించి వేం అంటే పాపాలను, కట అంటే పోగొట్టువాడని అర్థం కనుక వెంకటేశ్వరుడు అనే నామకరణం చేశారనేది ప్రతీతి. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విగణామన మధ్యమాం అస్మదాచార్యవర్యందాం వందే గురుం పరంపరాం సపదస్మాదాతకం ఏకనం ధ్యనసోత్రకం తస్మై సమస్తవేదార్థం శ్రీమద్విఘ్నగురవే నమః. గురుణాం వందనం శ్రేష్టం గురుణాం స్మరణం నిత్యం తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో వెంకటేశాయ. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. ఇక్కడ స్వామివారి యొక్క ఎర్రచందన విగ్రహ రూపంలో ఉన్న స్వామివారు పూర్వం సనక సనంద మహర్షులు స్వామివారి యొక్క దర్శనార్థం చెప్పేసి ఒకసారి వైకుంఠానికి వెళ్ళి, స్వామి రాబోయే దశలో కలియుగంలో మానవమాతులు అరాచకాలతోటి వ్యాధులతోటి ఉంటారు, పెద్దల యందు భక్తి గౌరవాల్చి పెట్టరు, ఆచార్యహీనులై ఉంటారని చెప్పేసి ఆ మహావిష్ణుమూర్తితోటి విన్నపాలు వినిపించుకుంటే వారికి ఒక తరుణోపాయం చెప్పి భూలోక వాసుల యొక్క వారి పాపపుణ్యాలు పోగొట్టడం కోసం కలియుగంలో 4 చోట్ల వెలుస్తానని చెప్పేసి 3 చోట్ల సలహా విగ్రహ రూపంలో, ఒకటేమో ఎర్రచందన విగ్రహ రూపంలో గౌతమి తీరాన నౌకాపురి చెప్పేసి అనే గ్రామంలో వెలుస్తుంటే, ఈ వాడపల్లి క్షేత్రం పేరు పూర్వనామధేయం నౌకాపురి అని చెప్పేసి నామధేయం. నౌక అంటే వాడ, ఓ అల్లా వాయింది, వాడపల్లి క్షేత్రం కింద ఏర్పడింది. ఈ గ్రామంలో వెలుస్తుంటే ఈ స్వామి ఏం చేశారని ముందుగానే అవతారణం తీసుకుని నాసికాత్రయంబకం గోదావరి పుట్టిన చోట ఎర్రచందనం అని చెప్పేసి ఆయన వృక్ష రూపంలో ఒక మూర్తివంతాను తాను ఏర్పరచుకుని దేవతలు కానీ మహర్షులు కానీ కలియుగంలో మానవమాతులు కానీ ఎవరూ చెక్కబడకుండా ఆ ప్రతిరూపానికి ఏం చేశారని మహర్షులు అర్చనాది కంగిరియాలు పూర్తి చేసి ఒక చందన పేటుకలో పడుకోబెట్టేసి నదిలో వదిలిపెట్టారు. అది అలాగా కాలక్రమేణా కొన్ని యుగాలు ఇవ్వడికి త్రేతాయుగం, కృతయుగం, ద్వాపరయుగం, కలియుగంలో వచ్చేవాడికి ఈ స్వామివారి ఇసుకలో కప్పడితే, ఈ గ్రామంలో వచ్చేవాడికి ఇసుకలో కప్పడిపోతే
ఒకరోజు గ్రామస్తులకి భక్తులకి స్వప్నంలో కనబడి, నేను ఇసుకలో కప్పడిపోయి ఉన్నాను, నన్ను తీసి ఆలయ నిర్మాణంతో అర్చనార కైంకర్యాలతో నన్ను కొలుస్తూ తరించండి అంటే, వీరు అదుతో వెళ్తూ వారికి ఎక్కడ కనబడబోతే వారి నిరాశతోటి వెనక్కి తిరిగి వచ్చేశారు. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణ యొక్క కల్లో కనబడి నన్ను దర్శించకపోవడం కారణం ఈ కలియుగ ప్రభావం వల్ల, కలికలమషం వల్ల స్నాన సంధ్యావందనాలు చేయకుండా వచ్చారు, మీరు శుచిగా రాలేదంటే ఎంత ప్రచారం చేసామని తెలుసుకుని నా నిదర్శనం ఏంటంటే, ఎక్కడైతే కృష్ణ గ్రంథ వాలి ఉంటుందో అక్కడ ఉంటానని చెప్పేసి ఆ వాలిని చోట వెళ్ళి తవ్వి చూడగా ఒక చందన పేటిక లభించింది. ఒక యోగ్యతమైన శిల్పశాస్త్రకారుడితోటి ఆ పెట్టెను విడగొట్టించేటప్పటికి స్వామివారి విగ్రహం, అమ్మవారి విగ్రహం బయటపడింది. మేళతాళాల వాయిద్యాలతోటి స్వామివారిని, అమ్మవారిని తీసుకునొచ్చారు. ఈ ఆలయం, ఈ గ్రామం కూడా ఇంకా కిందకు ఉండేది. గోదావరి తీరాన ఉంటే ప్రతి సంవత్సరం నది విస్తీర్ణం వస్తే ఆలయం, ఈ గ్రామం కూడా కోతకోతోంది. ఈ స్వామివారితో బయటకు వచ్చి ప్రతిష్ఠ చేశారు. దీనిని ఆలయ నిర్మాణం చేసింది ఒక అగ్నికుల క్షేత్రుడు. ఆ అగ్నికుల క్షేత్రుడు పేరు పెనపోతు గజేంద్రుడు అని చెప్పేసి అలా వ్యాపార నిమిత్తం చూస్తుండగా ఈ గ్రామంలో వచ్చేవాడికి పెద్ద గాలివాన వల్ల తన నౌకలన్నీ తలో చోటకి చల్లా చదురుగా అయిపోతే ఈ స్వామివారికి మొక్కుకున్నాడు. తన వచ్చిన వ్యాపారం లోపల్లో ఈ ఆలయ నిర్మాణం చేస్తాడు. ఇదంతా పెద్దాపుర సంస్థానం రాజా వస్తవాయి తిమ్మ చకుతరాజు అని చెప్పేసి 1759వ సంవత్సరంలో ఈ యొక్క స్వామివారి దర్శించుకుని ఈ యొక్క స్వామివారి యొక్క వైభవం, ఈ స్థల మహత్యం చూసి 275 ఎకరాలు అప్పట్లో ఇచ్చారు మహారాజా వారు. ఆలయ అర్చకులకి మొత్తం అన్ని వర్ణాల వారు ఇచ్చి వీరందరూ ఈ స్వామివారి కైంకర్యం చేసుకునేలాగా, వారి వారి కార్యక్రమాలు చేసుకునేలాగా, సంవత్సరానికి ఒకసారి ఫలసాన్ని పెంచేలాగా ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజున, శ్రీరామనవమి 3వ రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోత్సవంగా జరపబడుతుంది. రాష్ట్ర నలుముంచి లక్షలాది మంది యొక్క స్వామివారి యొక్క కళ్యాణం కోసం తిలకించడానికి వస్తుంటారు. ఈ ఆలయంలో 7 వారాలు వ్రతం చేసి 8వ వారంలో పూజ చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందనేది నమ్మకం. అందుకోసమే శనివారం రోజున ఈ ఆలయానికి భక్తులు అధికంగా పోటెత్తుతారు. ఈ ఆలయంలో 108 లేదా 7 ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయనేది నమ్మకం. ఇది కలియుగంలో ఇక్కడ 2వ స్వామి వారిగా వెలుస్తారు. ఈ స్వామి దగ్గర ప్రత్యేకత అంటే ఎక్కడా సరే వెంకటేశ్వర స్వామి వారికి గద ఉండదు మాత్రం. ఇక్కడే శంఖం, చక్రం, గదాధరుడే వేయించేసి ఉంటారు. ఈ కలియుగంలో ఈ స్వామి దగ్గర ప్రత్యేకత ఏంటంటే క్రమం తప్పకుండా 7 శనివారాల స్వామిని వరుసగా దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మహిమానవైతమైన స్వామివారు ఇక్కడ వచ్చే భక్తజన సంఖ్య 50 నుంచి 60 వేల మంది దాకా ప్రతి శనివారం స్వామివారి యొక్క దర్శనానికి వస్తుంటారు. ఈ ఆలయంలో స్వామివారికి కుడివైపున వేణుగోపాల స్వామి, ఉత్తరం వైపున అలివేలు మంగమ్మ, ఆగ్నేయంలో శ్రీరామానుజులు, దక్షిణం వైపున అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు దర్శనమిస్తారు. కదిలే నదిపై భక్తుల కొరకై వాడపల్లికి కరుణామూర్తి, వేద వృక్ష నారాయణ వైభవమూర్తి, నామామృత నారావృత నారద కీర్తి. గ్రహదోషాల చేత వివాహం ఆలస్యమవుతున్న వారు గోదాదేవి కళ్యాణంలో పాల్గొనడం చేత సత్వరమే వివాహం జరుగుతుంది అనేది భక్తుల నమ్మకం. గోదా అమ్మవారు శ్రీరంగపట్టణాన శ్రీవిల్లుపుత్తూరు అని చెప్పేసి అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో విష్ణుచిత్తుడు అని చెప్పేసి అనే స్వామివారి యొక్క నిత్య కైంకర్యాల పూజ చేసే అర్చక స్వామివారి పేరు విష్ణుచిత్తుడు. ఆ విష్ణుచిత్తుడికి ప్రతిరోజు స్వామివారి యొక్క నిత్య కైంకర్యాలు, అర్చనాది కార్యక్రమాలు చేసి తన తోటలో ఖాళీ సమయంలో, ఆ తోటలో ఉన్న సమయంలో ఏం చేసేవారంటే పూల మొక్కలను పెంచేవాడు. పూల మొక్కలను నీరుపారించి చక్కగా వికసించేలాగా పూజించేవాడు. ప్రతిరోజు తానే స్వయంగా మాలలు కట్టి ప్రతిరోజు తానే సమర్పించేవాడు స్వామివారికి, ఆ రంగనాథ స్వామివారికి. ఇలా చేస్తుండే దినదిన ప్రవర్ధమానంగా ఒక రోజున యొక్క తన తులసి వనంలో బాలిక ఏడుపు వినిపించింది. ఆ బాలిక ఎవరంటే గోదా అంశతోటి పుట్టినది కాబట్టి ఆ ఏడుపు వినిపించేటప్పటికీ ఎవరైనా వదిలి వెళ్ళారా అని చెప్పేసి ఒకసారి కేక వేశాడు, రెండోసారి కేక వేశాడు. ఎవరూ పలకలేదు. పలకపోతే ఆవిడ తానే స్వయంగా తీసుకుని వెళ్ళి అల్లారబుద్ధిగా పెంచుకుని గోదా అని చెప్పేసి నామకరణం చేశాడు. దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ వచ్చేటప్పటికి చిన్ననాటి నుంచే శ్రీకృష్ణ రంగనాథ తత్వంతో మనసులో నాటుకుపోయింది. ఎలాగైనా రంగనాథ స్వామి వారి తన భర్తగా పొందాలని చెప్పేసి దృఢ నిశ్చయించుకుని ఆవిడ ఏం చేసిందంటే ధనుస్సంక్రమణ వచ్చేటప్పటికి రంగనాథుడిని చక్కగా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ వచ్చేటప్పటికి తన రంగనాథ స్వామి తన భర్తగా పొందాలని చెప్పేసి నిర్ణయించుకుంది.
తండ్రి గారు సమర్పించే మాలలు ప్రతిరోజు కూడా తన అలంకరించుకుని తన ప్రతిబింబంలో అంటే తన అద్దంలో చూసుకుని రంగనాథ స్వామి వారిలాగా శ్రీకృష్ణ పరమాత్మలాగా నేను ఉన్నానని చెప్పేసి తన తండ్రికి తెలియకుండానే యథావిధిగా బుట్టలో పెట్టేసేటప్పటికి అలా చేసేటప్పటికి కొద్ది రోజులు అయ్యేప్పటికీ స్వామివారు సమర్పించే ఆ విష్ణుచిత్తుడు స్వామివారు సమర్పించే సమయంలో తల వెంట్రుకలు 4-5 తల వెంట్రుకలు అలా దండలో ఉన్నాయి. ఆ స్వామివారి సమయం ఏమిటి అని చెప్పేసి నేను నియమనిష్టలతో చేస్తున్నాను కదా అని చెప్పేసి అనేటప్పటికీ అయ్యో అని చెప్పేసి ఎవరు చేస్తున్నారు అని చెప్పేసి అంటే తన కుమార్తె చేస్తోందని చెప్పి తెలుసుకుని ఆవిడ్ని మందలించాడు. అమ్మ, ఈ మహా సంఘనాథుడికి సమర్పించే మాలలు మనం ధరించకూడదు, ఆ సాక్షాత్తు భగవంతుడికే వెయ్యాలని చెప్పేసి అనేటప్పటికీ ఆవిడ ఏం చేసిందంటే ధనుర్మాసము అని చెప్పేసి ఉదయాన్నే కాత్యాయని వ్రతాన్ని ప్రారంభం చేసింది. ఆ కాత్యాయని వ్రతాన్ని చక్కగా 30 రోజులు కూడా ఉదయాన్నే తెల్లవారుజామునే లేవడం, స్వామివారికి అర్చనారికంగిరియాల పూజ చేయడం, స్వామివారికి చక్కటి ప్రసాదాన్ని నివేదన చేసి రోజుకొక చొప్పున ఆ రంగనాథుడి మీద చక్కగా కీర్తనలతోటి తిరుప్పావైన ప్రబంధాన్ని 30 రోజులు పూర్తి చేసుకుని ఆ స్వామివారే తన స్వయంగా వివాహమాడాడు. ఈ గోదా కళ్యాణ మహోత్సవంలో పెళ్లి కాని యువకులు ఎవరైతే పాల్గొన్నారో వారు చక్కగా వారికి సత్వరమే వివాహం అవుతుంది. ఈ క్షేత్రం గర్భాలయంలోని మూల విరాట్ ఎర్రచందన చెక్కతో వెలసిన స్వయంభు క్షేత్రం శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం. మూల విరాట్ ఎర్రచందన స్వరూపుడు అవ్వడం వలన ఈ ఆలయంలో అభిషేకాలు నిషిద్ధం. ఎర్రచందనం వృక్షమందున విష్ణు రూపుడై వెలసిన మూర్తి, గదాధరునిగా సదాదయగని సుధాహృదయుడౌ సుందరమూర్తి. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా గోవిందా. వాడపల్లి వెంకటేశ చరితం, కోనసీమ గోవిందుని కథామృతం. ఇది కోనసీమ గోవిందుని కథామృతం. అన్నదానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అలాగే స్వామివారికి సేవ చేస్తే కూడా అంతే పుణ్యం కలుగుతుంది. శ్రీవాడపల్లి వెంకటేశ చరితం, ఇది కోనసీమ గోవిందుని కథామృతం. వనమాలదారుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఒక చేతితో కౌమది అనే గదను పట్టుకొని శ్రీదేవి భూదేవి సమేతుడై దర్శనమిస్తారు. ఈ స్వామివారిని కళ్యాణ వెంకటేశ్వరుడిగా కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయనేది భక్తుల నమ్మకం. వాడపల్లి వెంకటేశ చరితం, కోనసీమ గోవిందుని కథామృతం. శ్రీవాడపల్లి వెంకటేశ చరితం, ఇది కోనసీమ గోవిందుని కథామృతం. వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఈ కోనసీమ జిల్లాలో చూడవలసిన ప్రదేశాలు, ఆలయాలు బోలెడు ఉన్నాయి. మరి వాటన్నిటినీ సందర్శించి మీ ప్రయాణాన్ని సౌకర్యంగా మార్చుకోవాలంటే RL టూర్స్ అండ్ ట్రావెల్స్ని విజిట్ అవ్వండి. వారి కాంటాక్ట్ డీటెయిల్స్ మరియు వారికి సంబంధించిన అన్ని వివరాలు మీకు డిస్క్రిప్షన్లో మరియు స్క్రీన్ మీద అందిస్తాము. సంప్రదించండి.